అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మీరు చూసినట్టుగానే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎంపీ సెగ్మెంట్స్ ఉన్నాయో, మంత్రి స్థానాలు ఉన్నాయో, ఏ పార్టీకి ఏ పార్టీ ఎన్ని మంత్రి స్థానాలు, ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకోబోతుంది అనే దాని మీద ఈ వీడియో చేయబోతున్నామండి. ఈ వీడియో మీరు ఆఖరి వరకు చూస్తే కనుక మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూసి ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన వాళ్ళలో ఎవరైనా గెలుస్తారు గెలవరు అని మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరి ముఖ్యంగా ఈ వీడియో చాలా మంది అయితే చూడాలి. ఎందుకంటే చూసిన వాళ్ళందరికీ చేరాలంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, చాలా ఇంపార్టెంట్ మన ఛానల్కి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక అసలు ఈ ఎంపీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని చూసుకున్నట్లయితే కనుక ముందు వైసీపీకి వచ్చే సీట్లు ఏంటి, వైసీపీకి వచ్చే స్థానాలు ఏంటంటే కనుక 5 ఎంపీ సీట్లు అయితే కనుక గెలుచుకోబోతుంది. ఏంటంటే ఇది 1 అరకు, 2 ఒంగోలు, 3 రాజంపేట, 4 నంద్యాల, 5 కడపండి. ఈ 5 ఎంపీ స్థానాలు మాత్రం పక్కాగా వైసీపీ గెలవబోతుంది అనేది కనుక అసలు అన్ని సర్వేలు చెప్తున్నాయి. నా అంచనా ప్రకారం, నా అభిప్రాయం కూడా ఈ 5 అయితే 100% గెలవబోతుంది. వైసీపీ 5 గెలిస్తే ఇంకా మిగిలిన స్థానాలన్నీ ఎవరు గెలుస్తారనే ఆలోచన, డౌట్ మీకు రావచ్చు. వైసీపీ 5 గెలిస్తే కనుక టీడీపీ జనసేన కూటమి అయితే కనుక 15 ఎంపీ స్థానాలు అయితే కనుక 100% గెలవబోతుంది. ఎందుకంటే ఎంపీ సెగ్మెంట్స్లో టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది అని ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను. అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను. ఖచ్చితంగా 15 ఎంపీ స్థానాలు అయితే కనుక గెలవబోతుంది. ఆ 15 అయ్యి మిగిలిన స్థానాలు ఎవరు గెలవబోతున్నారు ఎందుకు చెప్పట్లేదని నేను ఆఖరి చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో ఎంపీ సెగ్మెంట్లో మాత్రం, ఎంపీ స్థానాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఏంటి మంచి నీకా నాకా అన్న కంటెస్టెంట్లను అయితే మాత్రం వేయబోతుంది అక్కడ. కాబట్టి 100% గెలిచే అభ్యర్థిని నిలబెట్టబోతుంది. కాబట్టి టీడీపీ జనసేన కూటమిలో ఈ ఎంపీ స్థానాలు 100% గెలవబోతున్నాయి. ఈ 15 స్థానాలు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతున్నాయి అని అయితే నేను చెప్పగలనండి. అవి ఏంటంటే కనుక శ్రీకాకుళం నుంచి కింజరపు అచ్చెన్నాయుడు గారిని అయితే కనుక ఎంపీగా అక్కడ నియమించబోతుంది. అలాగే వైసీపీకి అయితే కనుక ఇంకా ఈ శ్రీకాకుళం నుంచి ఎవరు ఎంపీ అనేది ఇంకా కన్ఫర్మ్ కాల. రెండోది విజయనగరం, అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తర్వాత అనకాపల్లికి వచ్చేసరికి టీడీపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి బైరా ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో, బైరా సంస్థల అధినేత ఎవరైతే ఉన్నారో బైరా దిలీప్ చక్రవర్తి టీడీపీ తరపు నుంచి పోటీ చేయబోతున్నారు. కాబట్టి మామూలుగా ఉండబోదు, అక్కడ చాలా దారుణంగా ఉండబోతుంది. కాబట్టి 100% ఆ సీటుని అనకాపల్లి సీట్ని బైరా సంస్థల అధినేత, బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి కైవసం చేసుకోబోతాడు అనేది చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన. తర్వాత రాజమండ్రి, ఇంకా ఏ పార్టీ కూడా ఎంపీ సెగ్మెంట్ గురించి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అలాగే ఏలూరులో గోపాల్ యాదవ్, టీడీపీ తరపు నుంచి గోపాల్ యాదవ్ పోటీ చేయబోతున్నారు. వైసీపీ తరపు నుంచి కారుమూరు సునీల్ కుమార్ గారు. ఇక్కడ మాత్రం కొంచెం టైట్ ఫైట్ అయితే ఉండబోతుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా హోరాహోరీ పోటీ అయితే కనుక జరగబోతుంది. అలాగే చిత్తూరు నుంచి ఇంకా ఎవరూ కన్ఫర్మ్ చేయలేదండి. కర్నూలు చూసుకున్నట్టయితే కనుక టీడీపీ తరపు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చాలా బలంగా అక్కడ ఉన్నారు అని అనడానికి అన్ని సర్వేలు కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి. వైసీపీ నుంచి గొమ్మనూరు జయరాం పోటీ చేయబోతున్నారు అక్కడి నుంచి. అలాగే కాకినాడ గురించి మాట్లాడుకొస్తే కనుక ఎంపీ సెగ్మెంట్లో 100% జనసేన అయితే తీసుకుంటుంది. కాకినాడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని అనుకున్నారు. జనసేన అభ్యర్థి పోటీ చేసినా, జనసేన టీడీపీ అలయన్స్ క్యాండిడేట్ పోటీ చేసినా కానీ మొత్తానికి కూటమి గెలుపు ఖాయం కాకినాడ నుంచి అనేది కానీ చాలా సర్వేలు చెప్తున్నాయి. చాలామంది మాట్లాడుకున్నారు ఈ మాట. తర్వాత అమలాపురం నుంచి ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలేదండి, టీడీపీ తరపు నుంచి కానీ వైసీపీ తరపు నుంచి కానీ. నరసాపురం చూసుకున్నట్లయితే కనుక నరసాపురం అనగానే అందరికీ ఒక వ్యక్తి మైండ్లోకి వస్తాడు ఎంపీ సెగ్మెంట్ కింద. ఎవరంటే రఘురామకృష్ణరాజు. జనసేన నుంచి పోటీ చేసినా కానీ ఆయనే పోటీ చేస్తాడు, తెలుగుదేశం నుంచి పోటీ చేసినా కానీ ఆయనే పోటీ చేస్తాడు, బీజేపీ నుంచి పోటీ చేసినా కానీ ఆయనే పోటీ చేస్తాడని ఒక టాక్ అయితే ఉంది. నిజంగా కూడా పార్టీ ఏదైనా కానీ నరసాపురం నుంచి పోటీ చేసి ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది రఘురామకృష్ణరాజు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. ఏంటి అసలు నరసాపురం నుంచి ఏ క్యాండిడేట్ని బయటకు తీసుకొస్తుంది టీడీపీ జనసేన కానీ అలాగే వైసీపీ కానీ అని ఎవరికి అర్థం కాని పరిస్థితులు అయితే కానీ నరసాపురం సెగ్మెంట్ అయితే ఉంది. అలాగే విజయవాడ టీడీపీ తరపు నుంచి కేసినేని చిన్ని,
తెలుసు చాలా మందికి. ఇక్కడ అన్నదమ్ముల మధ్య ఫైట్ జరగబోతుంది. ఎందుకంటే కనుక ఈ టీడీపీని కేసీఆర్ చిన్ని ఎప్పుడైతే ఎంపీ సెగ్మెంట్గా తెలుగుదేశం ప్రకటించిందో, కేసీఆర్ నాని అంటే టీడీపీ చిన్ని సోదరుడు కేసీఆర్ నాని వైసీపీలోకి చేరడం, వైసీపీ అనూహ్యంగా టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే ఉండబోతుంది. కానీ విజయావకాశాలు ఎక్కువగా కేసీఆర్ చిన్నికి ఉన్నాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అలాగే గుంటూరు టీడీపీ తరపు నుంచి పోటీ చేసే వ్యక్తి కొంచెం అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఎలా అంటే భాష్యం విద్యా సంస్థల అధినేత. ఏదైతే భాష్యం విద్యా సంస్థలు ఉన్నాయో ఆ భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారు. భాష్య రామకృష్ణ గారే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈసారి గుంటూరు తెలుగుదేశం గెలవడం ఖాయం అనేది కనుక 100% పక్కాగా ధీమాగా చాలా మంది చెప్తారు. సర్వేలు కూడా ఏం చెప్తారు. నా అభిప్రాయం కూడా ఏంటంటే గుంటూరు విద్యా సంస్థల అధినేత ఎవరైతే ఉన్నారో భాష్య రామకృష్ణ గారు మంచి వ్యక్తి. కాబట్టి 100% చాలా మంది ఆయన రావాలనుకున్నారు, కావాలనుకున్నారు. కాబట్టి ఈసారి గెలుపు అక్కడ టీడీపీదే, భాష్య రామకృష్ణ గారిదే అని చాలా మంది మాట్లాడతారు. కానీ గుంటూరు నుంచి ఇంకా కన్ఫర్మ్ కాలేదు వైసీపీ ఎంపీ ఎవరనేది. ఎందుకంటే అదే ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఎక్కడి నుంచి అయితే నరసరావుపేట నుంచి ఆయన్ని తీసేశారు. ప్లస్ ఆయన రాజీనామా చేశాడు పార్టీకి కూడా. అలాగే పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశాడు, ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు ఆయన బొచ్చగించే కార్యక్రమంలో ఒక మాట అయితే చెప్పాడు జగన్ గారు. ఏమనంటే గుంటూరు నుంచి పోటీ చేయి, నీ గుంటూరులో సీట్ ఇస్తాం అనేది అన్నారు. అప్పుడు లావు కృష్ణదేవరాయలు అన్న మాట ఏంటంటే గుంటూరు నుంచి నేను గెలవను అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే గుంటూరులో ప్రత్యర్థి బలమైన క్యాండిడేట్ ఎవరంటే భాష్య విద్యా సంస్థల చైర్మన్ అధినేత భాష్యం రామకృష్ణ గారు బలమైన ప్రత్యర్థి. కాబట్టి అక్కడి నుంచి నేను గెలవను, కాబట్టి గుంటూరు నుంచి నేను పోటీ చేయనని లావు కృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా చెప్పడం ద్వారా గుంటూరు నుంచి వైసీపీకి ఎవరు పోటీ చేస్తారు ఏంటనేది అర్థం కాని పరిస్థితిలో వైసీపీ అయితే ఉంది. తర్వాత నెల్లూరు చూసుకున్నట్టయితే నెల్లూరు మీకు అందరూ తెలిసిందే, ఆనం రామనారాయణ రెడ్డి అనేది పోటీ చేస్తున్నాడు. వైసీపీ తరపు నుంచి ఇంకా క్యాండిడేట్ కన్ఫర్మ్ కాల. అనంతపురం నుంచి టీడీపీ కన్ఫర్మ్ చేయలేదు, అలాగే వైసీపీ కన్ఫర్మ్ చేయలేదు. అలాగే హిందూపురం చూసుకున్నట్టయితే కనుక హిందూపురం నుంచి అయితే కనుక బళ్ళారి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో రాజకీయ నేత, ఆ బళ్ళారి శ్రీరాములు సోదరి బళ్ళారి శాంత గారిని అక్కడి నుంచి పోటీలో నిలబెట్టబోతున్నారు. కాబట్టి ఈ బళ్ళారి శ్రీరాములకి ఎంతైతే పేరు ఉందో ఆ పేరు ఉపయోగించుకుని, ఆ పేరు ఫ్రేము నేము ఉపయోగించుకుని బళ్ళారి శాంత గారు ఈసారి అక్కడి నుంచి విజయం సాధించబోతున్నారు అనేది కనుక అందరూ మాట్లాడుకునే మాటే. తర్వాత ఇప్పటివరకు నేను 15 సీట్లు వైసీపీ టీడీపీ జనసేన ఏదైతే అలయన్స్ ఉందో అలయన్స్ 15 సీట్లు సాధించబోతుంది. వైసీపీ 5 సీట్లు మాత్రమే, 5 ఎంపీ సెగ్మెంట్లు మాత్రమే గెలవబోతుందని చెప్పాను. ఇంకొక 5 చూసుకున్నట్లయితే కనుక మిగిలిన 5 అంటే టైట్ ఫైట్ ఉంటుంది, హోరాహోరీ పోటీ ఉంటుంది మిగిలిన 5 స్థానాలకి అనేది కనుక చెప్పొచ్చండి. ఆ స్థానాలు ఏంటంటే మాట్లాడుకుంటే కనుక విశాఖపట్నం మెయిన్. విశాఖపట్నం నుంచి ఎంపీ సెగ్మెంట్గా పోటీ చేసేది గీతం సంస్థల అధినేత ఎవరైతే ఉన్నారో భరత్, ఈయన పోటీ చేయబోతున్నారు. కాబట్టి గీతం సంస్థల అధినేత భరత్ కూడా మంచి పేరు ఉంది, మంచి పట్టు ఉంది. కాబట్టి అక్కడి నుంచి 100% ఆయన గెలవబోతున్నాడు అని అయితే కనుక అంచనాలు చాలా మట్టుకు ఉన్నాయి. గెలుస్తాడా లేదని పక్కన పెడితే కనుక ప్రత్యర్థి ఎవరనేది చాలా మందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు విశాఖపట్నం నుంచి. ఎందుకంటే విశాఖపట్నం అనేది సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా మారింది ఏపీకి. కాబట్టి అక్కడి నుంచి ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఉంటే కనుక, అక్కడి నుంచి టీడీపీ జనసేన పొత్తుతో ఉంటే కనుక ఎవరంటే దగ్గుబాటి పురంధేశ్వరి ఆవిడ ఖచ్చితంగా పోటీ చేస్తుంది ఇక్కడి నుంచి. ఒకవేళ బీజేపీ పొత్తుతో ఉంటే, పొత్తున్నా లేకపోయినా ఆవిడ అక్కడి నుంచే పోటీ చేస్తుందని చాలామంది మాట్లాడుకున్నారు. ఏదేమైనప్పటికీ అక్కడి నుంచి ఎవరు పోటీ చేసినా చాలా టైట్ ఫైట్ అయితే కనుక నడుస్తుంది. విశాఖపట్నం నుంచి మామూలుగా ఉండదు ఈసారి ఎంపీ సెగ్మెంట్ కానీ అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయినా కానీ చాలా టైట్ పోటీ, అంటే హోరాహోరీ అయితే కనుక పోటీ జరగబోతుంది విశాఖపట్నం నుంచి. ఆ పోటీలో భాగంగానే గీతం విద్యా సంస్థల అధినేత గీతం ఎవరైతే ఉన్నారో భరత్ ఆయన దగ్గర పోటీ చేయబోతున్నారు. తర్వాత తిరుపతి నుంచి కూడా ఎవరైనా 100% ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళైతే కనుక అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఇంకా కన్ఫర్మ్ టికెట్లు అయితే క్యాండిడేట్ సెలెక్ట్ చేయలేదు, ఇరు పార్టీలు కూడా ఓపెన్ చేయాల. అలాగే మచిలీపట్నం ఇక్కడ కూడా అంతే సేమ్. తర్వాత బాపట్ల సేమ్ అదే పరిస్థితి. కాబట్టి ఈ ఎంపీ సెగ్మెంట్లో ఎందుకని టీడీపీ జనసేన కూటమికి ఎంత పెచ్చిమిందంటే కనుక నిలబెట్టిన క్యాండిడేట్లు అటువంటి వాళ్ళు. సో ప్లీజ్ ఇంకోటి ఏంటంటే ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీ క్యాడర్లని లేదా ఎంపీ క్యాండిడేట్లను నియమించడంలో వైసీపీ కొంచెం గందరగోళంలో ఉంది, కొంచెం అయోమయ పరిస్థితిలో ఉంది. కాబట్టి సరైన ప్రత్యర్థులు లేరు. అందువల్ల ఎక్కువగా ఎంపీ స్థానాలని 100% టీడీపీ జనసేన అలయన్స్ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు ఈసారి. ఎందుకంటే అందుకనే నేను చెప్పేది ఏంటంటే వైసీపీకి 5 నేను చెప్పిన 5 మాత్రం పక్కాగా వస్తా వైసీపీకి. ఏదైతే అరకు ఒంగోలు
కడప, రాజంపేట, నంద్యాల ఈ 100% వైసీపీ ఖాతాలో జమ అవుతాయి. మిగిలిన 15లో 100% 15లో టీడీపీ జనసేనకి అయితే కనుక కూటమి అయితే పట్టుకుపోతుంది, గెలుస్తుంది అనేది చెప్పాను. కొద్ది గొప్ప మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి. చూస్తున్న మీరు అందరూ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.